హాయ్, అందరూ బాగున్నారా? ఇవాళ చికెన్ పకోడీ ఎలా చేయాలో చూద్దాము. అర కేజీ చికెన్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్లో ఒక స్పూను పసుపు, ఒక స్పూను ఉప్పు, చిన్న నిమ్మరసం బద్ద ఇలా పిండేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఓ 2 నిమిషాలు బాగా కలిసే వరకు కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల కారము, ఒక అర స్పూను జీలకర్ర పొడి, ఒక స్పూను ధనియాల పొడి, ఒక పావు స్పూను మిరియాల పొడి, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఒక అర స్పూను మసాలా పౌడర్. ఇవన్నీ వేసేసి ఇందులో వేసుకోవాలంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. నేను వేయట్లేదు. ఇది బాగా కలిపేసుకొని కాసేపు మూత పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ బియ్యపిండి, 2 స్పూన్లు శనగపిండి, 1 స్పూన్ కార్న్ఫ్లవరు వేసి బాగా కలిపేసుకోవాలి. ఏమైనా నీళ్ళు పడితే ఒక చుక్క వేసుకొని కలుపుకోండి. నీళ్ళు పట్టకపోతే సరిపోతుంది. ఇంకా ఇది బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాను బాగా. ఇప్పుడు ఇందులోని కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, ఒక 3 పచ్చిమిరపకాయలు ఇలా కోసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇందులోని 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. వేసుకొని బాగా కలిపేసుకొని 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. అప్పుడు చాలా బాగుంటుంది. ఇది నాది ఎర్ర కలర్ ఎందుకుందంటే నేను ఫుడ్ కలర్ వేయలేదు. ఇంట్లోకి కదా, ఫుడ్ కలర్ బాగా కెమికల్, అందుకే వేయలేదు. మీరు కావాలంటే వేసుకోండి. వేయకుండా ఉంటేనే మంచిది ఇంట్లోకి. ఇది బాగా కలిపేసి మూత పెట్టేసి 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టేయండి. తర్వాత డీప్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు నూనె వీటెక్కింది. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. ఇలా ముక్కల్ని వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనిద్దాం. పెద్ద మంట పెట్టేస్తే ఉడకదు, అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనిద్దాం. బాగా ఉడికిపోయిన తర్వాత పల్తిగా వేగిపోయిన తర్వాత తీసేద్దాం. ఎక్కువ పిండిలో వేసుకోకూడదు, అలా సరిపడా వేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇది బాగా వేగనిద్దాం. చికెన్ ఫ్రై అయిపోయింది. బౌల్లోకి తీసేసుకున్నాను. ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని తింటే చాలా బాగుంటుంది. చికెన్ ఫ్రై నోటితోటే తినేయచ్చు, అంత టేస్ట్గా ఉంటుంది. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.